బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, కార్పొరేటర్లు పాల్గొన్న సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. లంచ్ కోసం కలిసామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుకున్నామని తలసాని చెప్తున్నారు. అందరినీ లంచ్ పిలవడం జరిగింది. లంచ్లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు, ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. బట్ మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్ పిలిచింది. ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే మేయర్ కు సంబంధించి అవిశ్వాసం అని ఒక వార్త వచ్చింది. దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడారు. సార్, అవిశ్వాసం పత్రిక చర్చ జరిగింది. అదేం పెద్ద డిస్కషన్ కాదు. బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక ఉత్తగానే గంట 2 గంటలు కూర్చొని ఉండదు కదా. అవి అంశాలు గతంలో ఎట్లున్నాం, ఎప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ పొలిటికల్గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు మళ్ళీ ఇప్పుడు అటువంటి చర్చలు ఏం జరగలేదు. ఓవరాల్గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి, లేకపోతే పండుగల అంశాలు కావచ్చు, అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మాట్లాడారు.